ఫిష్ని అయితే మంచిగా ఉప్పు వేసి అయితే మంచిగా నీట్గా అయితే ఫ్రెష్గా అయితే కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి మా పాపనైతే ఇంకా నేను ఏం చేస్తున్నాను అని ఎప్పుడు ఇలానే చేస్తుంది. సో నేను సాల్ట్ అయితే వేసేసి 4-5 టైమ్స్ అయితే నీట్గా కడిగేసుకున్నానండి. సో చాలా మనం ఫ్రెష్గా కడుక్కుంటే ఎంత ఫ్రెష్గా నీట్గా కడుక్కుంటే ఫిష్ మనకు అనేది అంత నీట్గా అంత బాగుంటుంది అనమాట. సో ఇంకా నేనైతే మంచిగా 4-5 టైమ్స్ ఎక్కువ మంచిగా సాల్ట్ వేసి ఇదంతా కూడా ఇంకా మంచిగా ఇదంతా కూడా నేనైతే చాక్తో తీసేసిన కానీ ఇది పోవడం లేదు, అసలు చాలాసేపు అవుతుంది. సో ఫైనల్గా అయితే మంచిగా ఇట్లా కడిగేస్తున్నాను అనమాట. సో బాగా కడిగిన తర్వాత ఫస్ట్ వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసి పెట్టేసుకుందాం మనము. సో ఇంక ఇదైతే నీట్గా అయితే కడుక్కున్న తర్వాత మళ్ళీ నేనైతే ఇందులోకి తీసుకొని అంతా అయితే మ్యాగ్నేట్ అయితే పెట్టేసుకుంటాను. ఉప్పు కారం పులుసు అన్నారు కదా, ఉప్పు కారం ఏంటి అని అనుకోకండి, చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో మంచిగా ఇట్లా ఫిష్ని అయితే అన్నీ ఇందులోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇందులో అయితే కలుపురాదు, కొంచెం ముక్కలు కొంచెం పెద్దవిగా ఉన్నాయి కాబట్టి సో మంచిగా వెడల్పాటిది అయితే తీసేసుకున్నాను అనమాట నేను. ఇంకా ముందుగా అయితే ఫస్ట్ అయితే నేను ఇందులోకి కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం క్వాంటిటీ బట్టిని కారం అయితే యాడ్ చేసి నేనైతే ఒక 2 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే తగినంత సాల్ట్, మనకు సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇంకా అలాగే కొద్దిగా పసుపు కూడా, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, అలాగే ధనియా పౌడర్, ఇది వచ్చేసి మన జీలకర్ర మెంతుల పొడి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి, అది వేస్తేనే స్మెల్ అది సూపర్ అదిరిపోతుంది అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాల్సిన. సో మీరు ఏంటి అనుకోవచ్చు, సో ఏంటంటే పులుసు చేస్తానన్నారు కదా, సో ఇలా ఎందుకు చేస్తుంది అనుకోవచ్చు. సో పులుసుకైనా ఫ్రైకైనా మనం దీంట్లోంచి మంచి అంటే ఎక్కువ ముళ్ళు లేని మనం ఫ్రై చేసుకోవచ్చు, అలాగే ముళ్ళున్నాయి పులుసులో వేసుకోవచ్చు. పులుసులో వేసుకున్నంత మాత్రాన ఇలా చేసుకోవద్దని ఏం లేదండి. కొంచెం ఫ్రై చేసి కొంచెం జస్ట్ షాలో ఫ్రై చేసి పులుసులో వేసి చూడండి, అప్పుడు ఎంత టేస్ట్గా ఉంటుందో కర్రీ అనేది మీకే తెలుస్తుంది. సో ఇప్పుడైతే ఇవన్నీ మ్యాగ్నేట్ చేసుకుంటాను నేను. సో ఇంకా మా పాప నేను వేయాలనగా చూడండి, చాలు 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 ఎక్కువైతే. ఇప్పుడైతే అంతా కూడా మనం కలిపేసుకుందాం. సో ఇక్కడ చూడండి చిచ్చర పెరుగు, నేను ఏ వర్క్ చేసినా కానీ ఇంతే అనమాట మామూలు. సో ఇప్పుడైతే అంతా మనం మంచిగా కలిపేటట్టు మ్యాగ్నేట్ అయితే చేసి పెట్టేసుకుందాము. తింటావా అమ్ము ఫిష్? నువ్వు తింటా. ఎన్ని తింటావు? నీకు 3 తింటావా? నీకు డాడీకి ఇంకా డాడీ కూడా నాకు ఇది కూడా తింటా, ఇది కూడా తింటా. ఓకే, ఇది డాడీకి. ఇది ఫిష్ తినొస్తుందా నీకు? తినొస్తుంది. అలా ఫిష్లో ముళ్ళు ఉంటాయి కదా, ఎట్లా తింటావు మరి? ముళ్ళు తీసి తినాలా? ముళ్ళుతోటి తినాలి. ముళ్ళుతో పక్క పండు పెట్టి తినాలి. ఏం కాదు, ముళ్ళుతోటి తినాలి, అట్లే బాగుంటుంది. ముళ్ళు తింటే ఏమవుతుంది? ముళ్ళు తీసేసి మొన్న డాడీ తీసేసిందా, అది కూడా తీసేసేయాలి. అవునా? తీసేసేస్తే ఇది వేయాలి. ముళ్ళుతోటి తింటే ఏమవుతుంది?
తినొద్దు. ఏమైతుంది? అవును. నీళ్ళు ఉంటే కదా ఆ, కదా అన్నం పెట్టాలా ఓకే. అన్నం సరే ఫ్రెండ్స్, ఇదైతే అంతా కూడా చక్కగా అయితే నేనైతే మ్యాగ్నెట్ అయితే వేసేసి పెట్టేసినాం. సో ఇందులోకి మనకు కావాల్సినన్ని ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు, కొంచెం ఫ్రై చేసి పులుసులో కూడా వేయచ్చు. సో ఇంకా నెక్స్ట్ పులుసు ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తాను. ఇంకా చూపిద్దామా? చూపిద్దామా? ఓకే. హలో అందరికీ, మీకైతే ఫ్రెష్ ఫిష్ చూపించాను కదా. సో ఏంటంటే కొన్ని అందులోంచి అయితే తీసి అయితే ఫ్రై చేస్తున్నాను. సో నాకైతే అసలు ఈ ఫిష్లా అనిపిస్తలేవు, ఎలా అనిపిస్తున్నాయి అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయిగా అలా అనిపిస్తున్నాయి. సో చూడండి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి, చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఫిష్లా కాదు ఫ్రెంచ్ ఫ్రైస్లా అనిపిస్తున్నాయి. ఫిష్ క్వాంటిటీని బట్టి నేనైతే చింతపండు అయితే ఇంతనే తీసుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు అనేది మనం 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసి అయితే మంచిగా నానబెట్టేసుకుందాం. ఇంకా ఏంటంటే ఇట్లా ఒక ఉల్లిగడ్డ ఇట్లా నేనైతే చాకు గుచ్చి ఇట్లా మంట మీద అయితే పెట్టేసాను అనమాట. సో మంచిగా ఈవెన్ చక్కగా మంచిగా ఇట్లా ఇట్లా కొంచెం మంచిగా కావాలి మనకు, ఎందుకంటే నిప్పులు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి. సో ఇట్లా అయితే వేస్తాను నేనైతే. సో మనకు నిప్పులు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇట్లా ఈ విధంగా అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా వేస్తాను. సో ఇంకా తొక్క తీసేసి మిక్సీలో వేసి మంచిగా మిక్స్ చేసుకుంటాను. చూడండి మా పాప కూడా వాయిస్ అంటే ఏం చేయాలి, ఇంకా మ్యాజిక్ చూపెట్టాలా? చూడండి, డిష్ 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 మ్యాజిక్, ఇదొక మ్యాజిక్ ఎర్రగా వస్తుంది. సో ఇట్లా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ మ్యాజిక్? సో చూడండి 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 చూడండి. ఓం బోం 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 బుష్, ఓం బోం 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 బుష్, ఓం బోం 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 బుష్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇక మా పాప కూడా నా పక్క నుండి వాయిస్ వరుస్తుంది. చూడండి, ఓం బోం 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 బుష్, ఓం బోం బోం. ట్రై చేయకపోతే మీరు ఒకసారి ట్రై చేయండి. ఆనియన్ ఇలా పెట్టి అయితే పొట్టు తీసేసి ముక్కలు వేసి మిక్సీలో అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ తొక్క తీసేస్తుంటే ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కానీ ఆనియన్స్ కాల్చినాక తర్వాత పొట్టు తీసుకుంటే అది ఒక స్మెల్ వస్తే సూపర్ వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేనైతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే వేసేసుకోబోతున్నాను అనమాట. సో ఫైనల్లీ పేస్ట్ అయితే రెడీ చేసేసి పెట్టుకున్నాము. ఇంకా స్టవ్ ఆన్ చేసి బ్యాన్ పెట్టేసుకున్నాము. ఇంకా సో స్టవ్ ఆన్ చేసుకుని బాండ్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా చింతపండు రసాన్ని అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని మనం అందులో ఇదైతే వేయించేసుకోవాలి. కొంచెం ఈ పేస్ట్ వేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ ఆనియన్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాము. సో ఇంకేదైతే పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలి. ఇది అంతా పచ్చివాసన పోయేంత వరకు మనం ఈలోపు పులుసు అనేది ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే పులుసు అయితే ప్రిపేర్ చేసుకుందాం మనం. ఇక్కడ నేనైతే పులుసు అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇక్కడైతే మనకు ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన కూడా అంతా పోయిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం పసుపు అయితే యాడ్ చేసుకున్నాము. అలాగే మనం కర్రీకి సరిపడా కారం కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పులుసు పోసాకనే యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఏంటంటే ఫస్ట్ పులుసు అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది మీకు చెప్పడం అయితే స్కిప్ అయిపోయింది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకున్నాక పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పులుసు అయితే యాడ్ చేస్తున్నాను.
సో ఇంక ఇక్కడైతే చూడండి ఇప్పుడైతే కారం అయితే యాడ్ చేసుకుందాము. సో ఏంటంటే నేను సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇదైతే ఇంకా మనకి మంచిగా సో ఇదైతే మనకి ఇదైతే మంచిగా మసిలి కొంచెం మంచిగా దగ్గరికి రావాలి ఫ్రెండ్స్. ఇంక ఇదైతే మనకు బాగా మసలాలన్నమాట. చూపిస్తాను మీకు ఆ తర్వాత ఫిష్ ఎప్పుడు వేయాలనేది. సో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మంచిగా చక్కగా మసాలా పెట్టేసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇందాక నేను కొంచెం సాల్ట్ వేసాను కదా, ఇప్పుడైతే మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే అనేది వేసేసుకుంటున్నాను అనమాట. సో కర్రీకి సరిపడా మొత్తము. సో అండ్ ఇందులోనే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన జీలకర్ర మెంతుల పొడి అనమాట. సో ఇదైతే వేసేసుకోవాలి. మనకు ఇది వేసుకుంటేనే ఫిష్ పులుసు అనేది ఒక స్మెల్ అనేది వస్తుందన్నమాట. సో ఇంకా అంతే చాలు. ఇంకా ఫైనల్గా అయితే ఇది కొంచెం సేపు ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత ఫిష్ వేసే ముందు గరం మసాలా అండ్ ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఫిష్ అనేది యాడ్ చేస్తాను, అప్పుడు చూపిస్తాను మళ్ళీ. సో ఫ్రెండ్స్ చూడండి మనకైతే చూడండి మరింత చిక్కబడ్డది పులుసు అనేది కూడా చూడండి, మీకు చూడొచ్చు. సో ఇంకా మనకి ఇక చూడండి ఈ ఫిష్ పీస్కి అనేది మనకు మంచిగా ఈ పులుపులు అనేది మంచిగా ఉడికిందనమాట. సో నేనైతే ఒక 10 మినిట్స్ ఒక 12 మినిట్స్ అట్లా ఉడికించేసాను. ఇట్లా ఉడికిస్తే బాగుంటుంది. కొందరు వేయగానే ఫిష్ ఎక్కడే విరిగిపోతుందని తొందరగా ఆఫ్ చేస్తారు. సో అట్లా ఆఫ్ చేయకుండా ఇట్లా మంచిగా ఉడికిస్తేనే ఫిష్ ముక్క అనేది సూపర్ టేస్ట్ అనేది బాగా వస్తుంది మనకి పులుసులో ఉడికి అనేది మంచిగా. సో చూడండి ఇప్పుడు ఆయిల్ కూడా అట్లాగే పైకి తేలింది. సో ఇంకా రెడీ అయిపోయింది మనకు ఫిష్ పులుసు అయితే. సో యమ్మీ సూపర్ టేస్టీ. నచ్చితే లైక్ చేయండి. సో ఒకవేళ ఇట్లా ట్రై చేయకపోతే ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది నా స్టైల్లో నేను చేసిన ఫిష్ పులుసు అనమాట. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అయితే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.